హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు A to Z వీడియోస్ అండ్ వ్లాగ్స్. ఈరోజు మన స్పెషల్ రెసిపీ వచ్చేసి ఫిష్ ఫ్రై అండి. ఫిష్లో ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ చాలా ఎక్కువగా ఉంటాయండి. ఇది హార్ట్ హెల్త్కి అయితే చాలా మంచిది. ఎలా చేసుకోవాలో ప్రాసెస్లోకి అయితే వెళ్ళిపోదాం. ఇక్కడ మేమైతే ఫిష్ని తీసుకొని నీట్గా క్లీన్ చేసుకున్నామండి. క్లీన్ చేసుకున్న ఫిష్కి ఇలా ఘాట్లు అయితే పెట్టేసుకున్నాము. ఇలా ఘాట్లు పెట్టుకొని ఈ ఫిష్ని అయితే పక్క నుంచేసుకోండి. ఇప్పుడు ఈ ఫిష్కి అప్లై చేయడానికి మనం పేస్ట్ని ప్రిపేర్ చేసేసుకుందాము. దానికోసం అప్పుడే ఫ్రెష్గా దంచి పెట్టుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ని తీసుకోండి. అండ్ కొద్దిగా ఉప్పు, కొద్దిగా పసుపు, మీరు ఎంత కారం అయితే తినగలుగుతారో మీ స్పైస్ని బట్టి కారంని యాడ్ చేసుకోండి. అండ్ ధనియాల పొడి అండ్ గరం మసాలా అండ్ లాస్ట్లో కొద్దిగా ఆయిల్ వేసుకొని వీటన్నింటినీ పేస్ట్లా బాగా కలిపేసుకోండి. పేస్ట్ కొద్దిగా గట్టిగా ఉంది అని అనుకుంటే అందులో ఇంకొద్దిగా ఆయిల్ని యాడ్ చేసుకొని మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఫిష్కి అయితే ఈ పేస్ట్ని మొత్తాన్ని అప్లై చేసుకోండి. ఇలా మ్యారినేట్ చేసుకున్న ఫిష్ని 1 to 2 అవర్స్ ఫ్రిడ్జ్లో పెట్టేసుకోండి. ఇప్పుడైతే ఒక ప్యాన్ తీసుకొని కొద్దిగా ఆయిల్ అప్లై చేసుకోండి. ఆయిల్ అప్లై చేసిన తర్వాతకి కొద్దిగా కరివేపాకును వేసుకోండి. కరివేపాకు అనేది ఫిష్ ఫ్రైలో మెయిన్ ఇంగ్రీడియంట్ అండి. ఈ కరివేపాకు ఫ్లేవర్ అనేది ఫిష్ ముక్కకి పట్టడం వలన ఫిష్ ఫ్రై చాలా టేస్టీగా వస్తుందండి. ఫిష్ని అటు ఇటు తిప్పుతూ 10 to 15 మినిట్స్ అయితే సిమ్లో పెట్టేసుకొని బాగా కాల్చుకోండి. ఇలా మనకి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చిందంటే మనకు ఫిష్ ఫ్రై రెడీ అయిపోయినట్టే. లాస్ట్లో కొద్దిగా కొత్తిమీర, ఒక చిటికెడు ధనియాల పొడి యాడ్ చేసుకోండి. దీనివల్ల ఫిష్ ఫ్రై టేస్ట్ ఇంకా పెరుగుతుంది. అంతే అండి, మనకు కావాల్సిన వేడివేడి ఫిష్ ఫ్రై రెడీ అయిపోయింది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.